నిన్న ఆర్టీసీ కండక్టర్ను ప్యాసింజర్లను 20,000 లంచం అడిగిండని చెకింగ్ ఇన్స్పెక్టర్ను పట్టుకొని చిప్పసప్ప చెప్పులతో కొట్టిరు కదా. అసలు ఆయన లంచమే అడగలేదట. మరి లంచం అడగంది ఎందుకు కొట్టిండ్రు? కండక్టర్ది ప్రయాణికులదే తప్పున్నదా అంటే అవునట. అసలు ముచ్చట ఇగో ఇప్పుడు ఎరకైంది. మీరు కూడా ఈనుండ్రి. నిన్న చెప్పు దెబ్బలు తిన్న చెకింగ్ ఇన్స్పెక్టర్ ఈయననే అసలు ముచ్చట చెప్తున్నాడట. ఈనుండ్రి. మేల్ ప్యాసింజర్ అంటే మొగాయనకి ఇచ్చే టికెట్ జీరో టికెట్ ఇచ్చేది, ఎంహెచ్ఎల్ టికెట్ ఇచ్చి ఇవ్వబడింది. దానికి భాగంగా మేము జారీ చేయడం జరుగుతుంది. మా విధి భాగంగా ఆ జారీ చేస్తున్న క్రమంలో కండక్టర్ గారు ప్రయాణికులను ఉసుగొల్పి మమ్మల్ని కొట్టించి కండక్టర్ కూడా కొట్టాడు చెప్పు తీసుకొని. ఇంకింత ముచ్చట చెప్తుండు. ఆయనతో కూడా ఆయన మాటలనే ఈనుండ్రి. అవి చార్జీ బుక్ చింపేసిర్రు ఎవిడెన్స్ లేకుండా. టికెట్ ఏదైతే జీరో టికెట్ ఉంటుందో సార్ వాళ్ళు ఇచ్చింది, మనం ఎవిడెన్స్ తీసుకుంటాం కదా, అది కూడా చింపేపించింది. లేదు మా దగ్గర జీరో టికెట్ కంటే నంబర్ రాసుకున్నాం. మేము నంబర్ బుక్లో మెన్షన్ చేసినాం కదా, మా దగ్గర ఉన్నది ఒకటి, అది ఒకటి ఉన్నది ఏమైంది మాకు. అసలు 420 చీటరు బద్మాషి కండక్టరే ఉన్నాడట. ఆడోళ్లకు ఇచ్చినట్టు జీరో టిక్కెట్ మగ ప్యాసింజర్కు ఇచ్చిండట. అట్లేందుకు ఇచ్చినావు అన్నందుకు ఈయన దగ్గర ఉన్న ఛార్జీ మేమో బుక్కు మొత్తం గుంజుకున్నాడట. పర్ర చింపేసిండట. అలా సంతకం పెట్టుమన్నా పెట్టకుండా ప్రయాణికులందరినీ పంచాది కుషుకొలిపితే చెప్పులు అందుకొని పల్ల చెంపల మీదకి వెళ్ళి కొడితే అయ్యయ్యో నొసలకు కూడా దెబ్బ బాగానే తాకింది. ఎవల చెప్పు కన్నా ఉన్నా మొలగుచ్చుకున్నదేమో. చేసిందే చెండాలం పని. మళ్ళా డ్యూటీలో ఉన్న చెకింగ్ ఇన్స్పెక్టర్ను చెప్పుతోను కొట్టి అట్లా పరిశాన చేసుడు ఏందని కండక్టర్ను సస్పెండ్ చేసిర్రట. నిన్నీయాల న్యాయానికి కూడా న్యాయం జరిగేటట్టు లేదు కదా. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మీరు పెట్టిన ఫ్రీ బస్సుల మొగోళ్లకు ఇచ్చే టిక్కెట్లకు పైసలు తీసుకొని ఇవ్వకుండా ఆడోళ్ళకి ఇచ్చే టిక్కెట్ ఫ్రీగా ఇచ్చే వరకల్లా అట్లా కూడా పరిశానే ఉన్నది. ఆడోళ్లకు మొగోళ్లకు అందరికీ కూడా ఫ్రీ టిక్కెట్ స్కీమ్ పెడితే ఇగో ఇట్లా ఆర్టీసీ ఉద్యోగులను చెప్పుతోను కొట్టే కాడికి రాకపోవు, పోలీస్ స్టేషన్కు పోయే కాడికి రాకపోవు. దీని తర్వాతనన్నా ఆడోళ్ళు మొగోళ్ళందరికీ ఫ్రీ బస్సు పెట్టకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.